విజయవాడ కార్పొరేషన్లో సరికొత్త దందా నడుస్తోంది. నగరపాలక సంస్థ ఆస్తి పన్ను బకాయిలు అధికార పార్టీకి కొత్త అస్త్రంగా మారింది. బడాబాబుల్లో తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతల బకాయిలపై టీడీపీ కార్పొరేటర్లు ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన నిర్వహిస్తుండటంతో ఇదే రాజకీయం అంటూ కార్పొరేషన్ అధికారుల తలలు పట్టుకుంటున్నారు. విజయవాడ నగరంలో ఆస్తి పన్నుల వివాదం క్రమంగా రాజకీయ పక్షాలకు ఆయుధంగా మారింది. బకాయిదారులలో పలువురు రాజకీయ నేతలు ఉండడంతో కార్పొరేషన్ ప్రయోజనాల పేరుతో వారిపై ఒత్తిడికి అధికార పార్టీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఐలాపురం వెంకయ్య కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఐవీ ప్యాలెస్ 7 కోట్ల రూపాయల వరకు పన్ను బకాయిలు ఉన్నాయంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఐవీ ప్యాలెస్ ఎదుట బైఠాయించి అధికార పార్టీ కార్పొరేటర్లు చేసిన ధర్నా వెనుక ఆస్తి పన్ను వసూళ్ల కన్నా రాజకీయ ప్రయోజనాలే మిన్నగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తెలుగుదేశం కార్పొరేటర్లు మాత్రం పలుకుబడి ఉన్న వారి నుంచి పన్ను బకాయిలు వసూలు చేయడం అధికారుల వల్ల కాకపోవడం వల్లే తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగామని సమర్థించుకున్నారు. ఇవన్నీ మొండి బాకీలు దగ్గర విజయవాడ నగరపాలక సంస్థకు ఒక 30 కోట్ల దాకా ఇలాంటి మొండి బాకీలు, ఇలాంటి గత పాలకులు చేసిన అవకతవకల వల్ల వాళ్ళు కోర్టులో వేయటం అలాంటివి చేశారు. ఇప్పుడు మేము ఏర్పడిన తర్వాత ఈ వస్త్రలద్దు కూడా త్వరలో పరిష్కారం అవుద్ది. మా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ చొరవ తీసుకొని దాన్ని పరిష్కార మార్గంలో చూస్తున్నారు. మిగతా మొండి బకాయిల దగ్గర కూడా ఇలాగే ధర్నా చేస్తాం. దాంట్లో పార్టీలకి సంబంధం లేకుండా మా పార్టీ వాళ్ళు ఎవరన్నా మొండి బకాయిలు ఉన్నా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఇలాగే ధర్నా చేస్తాము. ఇట్లాంటి చర్యలే తీసుకుంటాము. ఇలాంటి చర్యల ద్వారా వాళ్ళకి కనువిప్పు కలిగేటట్టు చేసి ఇది సిగ్గుచేటైన వ్యవహారంలాగా చేసి ఇది డబ్బులు వసూలు చేసుకోవడమే మా ప్రధాన కర్తవ్యం. వీళ్ళ మీద కక్ష సాధింపు కానీ ఇంకోటి కానీ కాదు. సాధారణంగా పన్ను బకాయి వసూలు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు పలు చర్యలు చేపడుతుంటారు. బకాయిదారులకు నోటీసులు జారీ చేయడం, నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరపకపోతే కుళాయి కనెక్షన్లను తొలగించడం, ఆ తర్వాత కూడా స్పందించకపోతే ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. మరికొన్నిసార్లు బకాయిదారుల ఇళ్ల ముందు టముకు వేయించడం, పత్రికల్లో బకాయిదారుల పేర్లను ప్రచురించడం చేస్తుంటారు. అయితే తాజాగా కార్పొరేటర్లే నేరుగా రంగంలోకి దిగి ఆందోళనలకు దిగడం రాజకీయంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికేనని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ గారి దగ్గర లేదా ఇంకోళ్ళ దగ్గర ఇంత ఆస్తి పన్ను బకాయిల గురించి ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ బురద్దల్లుడి కార్యక్రమం ఒకళ్ళకొకళ్ళు చేసుకోవటం అనేటువంటిది కాదు. ఎవరి వైపునున్నా కూడా అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రకమైనటువంటి పద్ధతుల్లో బకాయి ఉంటే తక్షణం అది చెల్లించేటువంటి దానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పక్కదోవ పట్టేటువంటి దానికో ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప అసలు ఆస్తి పన్ను బకాయిల వసూలు ఏ మేరకు జరుగుతూ ఉంది, ఎంత మేరకు జరుగుతూ ఉంది అనేది చూసేటువంటి పరిస్థితి కనపడటంలా. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ నేతలకు చెందిన ఆస్తులకు సంబంధించి పన్ను బకాయిలపై కూడా ఆ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించాలని మిగిలిన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసే ఆందోళనలు కార్పొరేషన్ బకాయిలను ఎలా వసూలు చేయగలమని ప్రశ్నిస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్లో మొండి బకాయిల వివాదం రాజకీయ రంగును పులుముకుంటోంది. కార్పొరేషన్కి బకాయి పడ్డ వాళ్ళు అధిక శాతం రాజకీయ నేతలు, బడాబాబులే ఉండడంతో వారి నుంచి పన్ను ఎలా వసూలు చేయాలో అర్థం కాక కార్పొరేషన్ అధికారులు తల్లు పట్టుకుంటున్నారు. మరోవైపున ఈ అవకాశాన్ని సానుకూలంగా తీసుకున్న రాజకీయ పార్టీ నేతలు ధర్నాలకు, ఆందోళనకు దిగడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.